ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దైవజన్మ, ఈరోజు శనివారము ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి అందరూ ఉపవాస ప్రార్థనకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. యవనస్తుల కూటానికి వెళ్ళమని ప్రకటన చేశాను కదా. యవనస్తుల కూటానికి ఆండ్రూస్ గారి చర్చిలో జరుగుతున్న యవనస్తుల కూటానికి ఎవరెవరికైతే చెప్పానో యవనస్తులందరూ వెళ్ళండి. అక్కడికి ఏమో యవనస్తులు వెళ్తారు, ఇక్కడ సంఘ బిడ్డలందరూ వచ్చి ప్రార్థన చేయాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించి, ప్రార్థన భారము ప్రతి ఒక్కరి మీద ఉందని నేను ఆశిస్తున్నాను. అనేక అంశాలు ఉన్నాయి, ప్రార్థన చేయాలి. 9:30కే ప్రారంభించాలని ఆశపడుతున్నాను. దయచేసి విషయాన్ని గమనించి 9:30 నుండి 1:30కు ఈ ప్రార్థన ముగించుకుందాం. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంది. విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఆదివారంలో ప్రభు శరీరం తింటకు, ప్రభు రక్తం త్రాగుటకు మనము ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలి. కాబట్టి విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంది. ఆ విషయాన్ని గమనించి 9:30 కల్లా అందరూ వస్తే 1:30కు ఉపవాస ప్రార్థన ముగించుకుందాం మధ్యాహ్నం. ఈ విషయాన్ని గమనించండి. రండి ప్రియ దైవజనమ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకుందాం. 25వ అధ్యాయము మొదటి చరణాన్ని చదువుకుందాం. మొదటి చరణం దావీదు రాసినటువంటి కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. దిగిరండి ప్రభువా. చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా మాకు వడ్డించుటకు దిగి వచ్చి వడ్డించండి. నాకు కనిపించండి, అందరు కనిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ వాక్కును పంపించి మీరు ఆశీర్వదించమని మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటి అంటే, ప్రతిదినము ప్రభు వైపు చూడాలి. ఎలా చూడాలి అంటే, దావీదు ఎలాగైతే దేవుని సన్నిధిలో కనిపెట్టాడో తన ఆత్మను తండ్రికి అప్పగించి యేసయ్య చేతిలో పెట్టి తన ఆత్మను అప్పగించి ఎలాగైతే ప్రార్థన చేశాడో, తన ఆత్మను ఎత్తుకొని ఎలాగైతే దేవుని వైపు చూస్తూ మొర్ర పెట్టాడో, ఆ మొర్ర నేటి క్రైస్తవ సమాజము అలా మొరపెట్టాలని లేఖనాల్లో పరిశుద్ధాత్మదేవుడు రాయించి నీకు నాకు ఇచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతిలో పెట్టాడు. ఈ విషయాన్ని గమనించండి దైవజనాంగమా. అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెహోవా, నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అన్నాడు. ఏం చూసంట? నీ దిక్కునకు, దేవుని దిక్కునకు చూసి ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఒక దావీదు మహారాజే కాదు, కోరాహు కుమారులు కూడా ప్రార్థన చేస్తున్నారు. కోరాహు కుమారులు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు చూడండి. 42వ అధ్యాయము 11వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేనాయనను స్తుతించెదను. దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి ఆత్మ కృంగిపోకుండా దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలని కోరాహు కుమారులు దేవునితో మాట్లాడుతూ మనకు తెలియచేస్తున్నారు. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించి ముందుకెళ్తే, యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట 64వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి,
యెషయా ప్రవచన గ్రంథము 64వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే 64వ అధ్యాయము 7వ వచనం చూస్తే దైవ జనాంగమా 7వ వచనంలో ఎలా రాయబడింది? నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడునూ లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు వేసుకుంటివి, నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి. మా దోషముల చేత నీవు మమ్మును కరిగించి ఉన్నావు. చూడండి, దేవుని నామమును బట్టి మొర్రపెట్టేవారు లేరంట, ఒక్కరూ లేరంట, ప్రార్థన చేసేవారు లేరంట. అందుకని దేవుడు ముఖం చాటేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, ఆత్మను ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో అడిగేవారు కావాలి. ఎవరైతే ఆత్మను ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో అడుగుతారో వారు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూస్తారు అనేది లేఖనము ఇస్తున్న సాక్ష్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ఎప్పుడైతే దావీదు ఆత్మను ఎత్తిపట్టుకున్నాడో దేవుని కార్యాలు చూస్తున్నాడు, దేవుడు చేసే అద్భుతాలు జరుగుతున్నాయి. చూడండి 2వ వచనం 25వ అధ్యాయముకి 25వ కీర్తన 2వ చరణంలో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వకము. ఎవరైతే దేవునికి ఆత్మను అప్పగిస్తారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తారో, ఎవరైతే మొరలిడుతారో వారు సిగ్గుపడరు. అందుకే నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు, కృపలో జయగీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. నా జనులు ఇంకెన్నడూ సిగ్గుపడరంటివే. దేవుని మీద నమ్మిక ఉంచువారు ఎన్నడూ సిగ్గుపడరు. చూసారా, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహపడకూడదు, వారు సంతోషించకూడదు. ఎందుకంటే నేను ఏమాత్రం బలహీనైతే వాళ్ళు ఉత్సాహపడతారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. వారికి అవకాశం ఇవ్వద్దు, నన్ను కనికరించు అని దావీదు ప్రార్థన చేస్తే దావీదును సిగ్గుపడనివ్వలేదు దేవాతి దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అలాగే 30వ కీర్తనలో కూడా మొదటి చరణం చూడండి. 30వ కీర్తన మొదటి చరణంలో ఏమనుందో ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే దైవ జనాంగమా అక్కడ ఒక మాట కనపడుతుంది. యెహోవా నీ చరణజొచ్చి ఉన్నాము, నన్నెన్నడను సిగ్గుపడనివ్వకము. యెహోవా నీ చరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనివ్వకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. హల్లెలూయా. చూసారా, దేవుని చరణజొచ్చి దేవుని చేతులకు అప్పగించుకుంటే ఎవడు సిగ్గుపడడు. అయ్యా నేను నీ చరణ ఉన్నానయ్యా, నీ చరణజొచ్చి ఉన్నానయ్యా, నీ పొదిగిట్లో ఉన్నాను, నీ ఒళ్ళో ఉన్నానయ్యా, నన్ను సిగ్గుపడనివ్వకమయ్యా అని కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు దావీదును ఆదుకుంటూ వస్తున్నాడు. ఇకపోతే అక్కడనే 3వ చరణం 25లోకి వచ్చేద్దాం. మళ్ళీ 3వ చరణంలో, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడనూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో, దేవుని వైపు ఎదురు చూస్తారో, దేవుని సమాధానం కొరకు కనిపెడతారు, ప్రార్థన చేస్తారు, కన్నీళ్లు విడిస్తారు, ఒక క్షణము ఒక గంట లేట్ అయిందేంటి అనుకోకుండా దేవుని సన్నిధిలో కనిపెడితే
దేవుని కార్యాలు మనము అద్భుతమైన కార్యాలు చూస్తాము అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము. దైవజనాంగమా, మరి దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? నీ ఆత్మను దేవునికి అప్పగించావా? దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నావా? లేదా నీ మనస్సు నీ దగ్గర ఉంచుకొని, నీ జ్ఞానము నీ దగ్గర ఉంచుకొని, నీ ఇష్ట ప్రకారం ప్రయాణం చేసి దేవుడు ఏమి చేయలేదని దేవుడి మీద నిందలేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. దావీదు మహారాజు ఇస్తున్న సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయము 2వ వచనంలో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఇలాగ రాయబడింది. ఏమని రాయబడిందో చూడండి. అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తి గలవాడగును. తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి గలవాడవుతాడు. అనేకులు మనము దారి తప్పిపోతున్నాం, మాట తప్పిపోతున్నాం. మాట తప్పకుండా తన నోటిని, శరీరమును స్వాధీనపరుచుకొని అది దేవుని చేతిలో పెట్టి దేవునికి అప్పగిస్తే దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అని యాకోబు భక్తుని ద్వారా మరి తెలియచేయబడుతున్నటువంటి మాటలు. దైవజనాంగమా, అదే మనము ఆ 3వ వచనంలో కూడా మనము ప్రార్థన చేసినప్పుడు నన్ను సిగ్గుపడనివ్వకు అని ఇక్కడ ప్రార్థన చేస్తాడు. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియా దైవజన్మ, మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో 25వ కీర్తనలో మూలవాక్యం, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనివ్వకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నట్టు, ఈరోజు దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన మీద మనము తలవాల్చి ముందుకెళ్తూ ఆయన చరణజొచ్చి ప్రార్థన చేస్తూ వెళ్తుంటే ఎన్నడూ సిగ్గుపడవు, విజయం ఇస్తాడు దేవుడు. ఆయన మీద ఆధారపడి చూడు, ప్రార్థన చేసి చూడు, నీవు సిగ్గుపడవు. మనం ఎన్నడూ సిగ్గుపడవు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని సిగ్గుపడకుండా కాపాడే దేవా మీకు స్తోత్రాలు. మా ఆత్మను ప్రభా మీ దిక్కును చూసి ఎత్తుకొనిచున్నాము, కీర్తనకారుడు ఎత్తినట్టు ప్రభా. ఆ విధంగా నాయనా అయ్యా, నీ మీద ఆధారపడి నీ తట్టు చూసేవారు సిగ్గుపడరు అని దావీదు సాక్ష్యం ఇచ్చినట్టు అయ్యా, యెషయా గ్రంథంలో నాయన మొరపెట్టని వారు సిగ్గుపడ్డారు అయ్యా. మొరపెట్టేవారు ఒక్కర్లేరు ఆ రోజుల్లో. ఈరోజు మేము మొరపెట్టడానికి ఇష్టపడుతున్నాము. మీరు దీవించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి భయం పొందమని, దిన రక్షణ దయచేయమని చిన్న మన పాసం చేర్చుకుని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.